అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందామండి. సింహరాశి వారి ఇంట్లో ఒక దేవత నీడ, అలాగే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే ఒక దేవత యొక్క శాపం కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది క్షుణ్ణంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఏం చేయాలి? ఏం చేస్తే మీకు మరింత ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి, అలాగే వీరికి సంబంధించినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాల గురించి ఈరోజు వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఎవరైనా కానీ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఈ రాశి వారిలో ఉండేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాల గురించి తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రాశి వారికి అతి మంచితనం, అలాగే చాలా ఎక్కువగా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుందనే చెప్పుకోవాలి. అలాగే చాలా సహనం, ఓర్పు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి. ఎదుటివారిని వేగంగా నమ్ముతూ ఉంటారు. అలా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎన్నో సందర్భాల్లో వీరు మోసపోయినప్పటికీ మరలా తిరిగి ఆ మనుషుల్ని నమ్ముతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలా మరలా మరలా నమ్ముతూ చివరాఖరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారేంటనేది తెలుసుకొని అది మానుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీరిని చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. మోసం చేసిన వారు కూడా ఉన్నారు. మీరు ఎవరైతే నా అని చెప్పి ఎవరైతే అనుకున్నారో అటువంటి వారే మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా గతంలోనూ, అలాగే ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా మిమ్మల్ని మోసం చేయడం కూడా జరిగింది. మరి వాటన్నింటికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ రాశివారు అన్నింటినీ కూడా బాగా భరించి ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో, ఓర్పు సహనంతో ఇప్పటి వరకు లాక్కుని రావడం అనేది జరిగింది. కానీ ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడ్డం, అలాగే ఏదీ కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండడం వల్ల చాలా బాధపడడం కూడా జరుగుతూ వస్తుంది. అయితే మీరు ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా కొన్ని గుర్తుంచుకోవాలి. అసలు ఈ రాశి వారికైతే కొన్ని మంచి రోజులనేవి కలిసి రావడం అనేది జరగబోతుంది. కొంతకాలంగా, అంటే గత కొంతకాలంగా కావచ్చు, లేదంటే గడిచిపోయినటువంటి రోజులు కావచ్చు, మీరు చాలా ఇబ్బందులను, బాధలను, సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. అయితే మీరు కొన్ని పాటించవలసినటువంటి నియమాలు తెలుసుకోండి. వాటి వల్ల మీకు మరింత లాభం అనేది చేకూరుతుంది. చేయకూడనటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా వివరంగా చెప్తాం, తెలుసుకోండి. వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలోనే తెలుసుకోబోతున్నాం. అయితే వివరాల్లోకి వెళితే, మీ ఇంట్లో ఒక దేవత కొలువు ఉండడం జరిగింది. మరి ఏ ఇంట్లో దేవత కొలువు ఉండడం జరగదా? మరి చిత్రం కాపోతే అని మీరు అనుకుంటారేమో. ప్రతి ఇంట్లో ఒక దేవత అనేది కొలువు ఉండడం జరుగుతుంది. అదే కులదేవత, ఆరాధ్య దేవత అని అంటారు. మన పూర్వీకుల కాలం నుండి, మన పెద్దల కాలం నుండి వస్తున్నటువంటి ఆరాధ్య దేవత మన ఇంటి దేవత, మన కులదేవత. కాబట్టి ఆ దేవత ఎవరైతే ఉన్నారో